ఇన్నాళ్లు అభివృద్ధికి దూరంగా అవస్థలకు దగ్గరగా ఉన్న గిరిజనుల జీవితాల్లో సువర్ణ అధ్యాయం మొదలైంది. పోడు భూములు, గిరిజనుల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిర సౌర గిరిజన వికాసం పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నా ఇక పంటలు పండించేందుకు మస్తు కష్టాలు పడ్డం. మన కష్టాలు తీర్చేందుకు రేవంత్ అన్న సర్కార్ ముందుకొచ్చింది. అవునా, మా కష్టాలు తీరుతాయా? మా కోసం రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నది? ఇందిర సౌర గిరిజల వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. మన పొలాలకి సాగునీటి కష్టాలు దొరుకుతాయిగా. మన కోసమే ప్రత్యేక పథకమా? అవు మళ్ళా ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూయాజమాన్య హక్కులు కల్పిస్తాంది. ఇక 12,600 కోట్లతో 5 ఏళ్లలో సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తాంది. అంటే మన సాగు కట్టాలు మొత్తం దొరుకుతాయి, పంటలు మంచిగా పండించుకోవచ్చు. ఇక అంతేకాదు 100% సబ్సిడీతో భూములు సాగుకు యోగ్యంగా మార్చుతురట. సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్యానెల్ కూడా ఇస్తుర్రు. అంతేకాదు డ్రిప్ సేద్యంతో ఉద్యాన పంటలకు కూడా ప్రోత్సాహం ఇస్తుందట రేవంత్ సర్కారు. అట్లయితే మా వాళ్ళంతా సంబరపడే పథకం అన్నట్టు. అంతే కదా మరి, కాంగ్రెస్ సర్కార్ అంటే పేదల సర్కారే కదా.